అన్వేషణ వీడియోది. కేరళ స్టోరీ అంటే ఇది కూడా మనం ఇప్పుడు మాట్లాడుతున్న లాంటిదే, ఒక విధంగా మెసేజ్ కూడా. కేరళ స్టోరీ అని గతంలో తీశారు. అది తీసిన దాంట్లో కేరళ మీకు తెలుసు, అది భారతదేశంలో గత విద్య అన్నిట్లో ముందుంటుంది. పైగా భిన్న మతాల వాళ్ళు ఏ ఒక్క రాష్ట్రంలో కంటే కేరళలో చాలా ఎక్కువగా ఉంటారు. ముస్లింలు, క్రైస్తవులు, అది కూడా ఎప్పటి నుంచో వాస్కోడిగామా వచ్చిన రోజున ఉన్న చర్చి కూడా అక్కడ ఒక చర్చి ఉంటుంది వాస్తవంగా. అంత ప్రాచీన కాలం నుంచి, పాతకాలం నుంచి, ప్రాచీనం కాదు, ఉన్నటువంటి చోటు. అక్కడ కేరళ స్టోరీ తీసి అక్కడ అమ్మాయిలకు ఏమీ రక్షణ లేదు, అది లేదు, ఇది లేదు, వీళ్ళందరినీ మతాలు మార్పిడి చేసేస్తున్నారు, ఈ పద్ధతిలో జరిగింది. అయినా కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, లేకపోతే ఇట్లాంటివన్నీ ఒక దశలో హిట్ అయినాయి. అంతవరకు ఓకే. ఇప్పుడు కేరళ స్టోరీ 2 అని ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో తీశారు. దాన్ని మరింత తీవ్రంగా తీసి ఆ ప్రచారం కూడా ఏంటి, అసలు కేరళలో ఎవరి నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది, అది ఇది అన్నారు. దానికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఒక రాష్ట్రం యొక్క గౌరవాన్ని భంగపరిచే విధంగా ఈ విధంగా చేయడం చాలా తప్పు. వాళ్ళ కథ ఏదైనా ఉండొచ్చు, కథకు తగిన హెడ్డింగ్ పెట్టుకోమనండి, అంతేగాని కేరళ యొక్క గౌరవాన్ని మొత్తంగా అగౌరవపరిచే విధంగా ఇలా చేయడాన్ని న్యాయస్థానం అనుమతించకూడదు అని వీళ్ళు కేసు వేశారు. వేస్తే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చాక మీరు ఎలా ఆపుతారు అని ఆ నిర్మాతలు వాళ్ళ తరఫున వాదించారు. అప్పుడు ఒక మాట చెప్పారు వాళ్ళు, ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఏదో మోసగారి పండితుడు అన్న అర్థంలో పండిట్ అనే పదం వచ్చే విధంగా ఒక టైటిల్ పెట్టారు. ఆ చిన్న పేరు కూడా చెప్తాను, పండిట్ అని వస్తుంది చివరిలో. పండిట్ అని వస్తే ఇది ఒక కులాన్ని కించపరుస్తుంది, మా సనాతనాన్ని భగ్నం చేస్తుందని గొడవ చేశారు. చేస్తే హైకోర్టు ఆ పండిట్ అనేది వాళ్ళు తీసేసి మళ్ళీ కొత్త టైటిల్తో ఆ సినిమా విడుదల చేస్తున్నారు, కొత్త టైటిల్తో. సో వాళ్ళు ఆ మాట చెప్పారు, ఒక కులాన్ని తక్కువ చేసిందనే కోర్టుకు వస్తే మీరు పేరు మార్పిచ్చారే, ఇక్కడ ఒక రాష్ట్రం యొక్క గౌరవాన్ని మొత్తంగా భగ్నపరిచే విధంగా మేము ప్రశాంతంగా భిన్న మతాల వాళ్ళని జీవిస్తూ ఉంటే ఇదేంటి అంటే తప్పకుండా దాన్ని పరిగణనలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు దీన్ని ఒక మంచి మాట కూడా చెప్పారు జస్టిస్ కురియన్. కేరళ లివ్స్ ఇన్ టోటల్ హార్మోనీ, but you have portrayed that this is happening all over Kerala. There is a wrong indication and can also incite passion. That is where a censor board comes into play. Have you considered that? The judge said. The judge added that apprehension of people of Kerala cannot be ignored since the makers have used the name of Kerala in the film title. Normally, I do not interfere with any movie, artistic freedom, but you are saying that it is inspired by true events and name Kerala is given, which can create some communal tension. I will watch the movie tomorrow. You can arrange a screening of the movie tomorrow. అని ఈయన చెప్పారు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, కేరళలో ఉన్న పరిస్థితిని మేము చూపిస్తున్నాం కాబట్టి దీన్ని కేరళ స్టోరీ అని పెట్టారు. అంటే కేరళలో ఇలాగే ఉందని అనుకుంటారు కదా. ఇప్పుడు మనం ఇందాక చర్చించిన ఆంధ్రప్రదేశ్లో అనేక ఘటనలు జరిగినా కానీ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కదా. సో రోజు జరిగాయి అని చెప్తుంటే ఏమవుతుంది, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, తప్పు చేసిన వాళ్ళు ఏ మతమైనా శిక్షించాలి అనే ఒక ముఖ్యమైన సందేశం ఈ సందర్భంలో మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లేకపోతే జడ్జి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో మనకు అర్థమవుతుంది. రేపు అవి చూసిన తర్వాత ఏం చెప్తారు అనేది ఒకటి తప్ప. అయితే ఒక ప్రశ్న ఉంది కదా, పండిట్ అనే పేరుకే అభ్యంతరం అయినప్పుడు కేరళ అనే పేరుతో ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ, బెజవాడ రౌడీలు, లేకపోతే కడప రాజ్యంలో కమ్మరాజ్యంలో కడప బిడ్డలు, ఇలాంటి టైటిల్స్ పెట్టినప్పుడు అభ్యంతరం పెడితే వాటన్నిటిని కూడా మార్చేశారు. అసలు ఒక రాష్ట్రాన్ని కానీ ప్రజలను కానీ మతాలను కానీ కులాలను కానీ మొత్తంగా కలిపేసి ఆ మతం మీద అయితే ఏ మతం మీద వద్దని ఇక్కడ సమస్య. మొన్న నేను అంటున్నా విద్యార్థులతో మాట్లాడుతూ వేమన యూనివర్సిటీలో, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్నాడు, కానీ గురజాడపారావు దేశం అంటే మతములో అని అనలేదు. మనుషులు మతాలను అనుసరిస్తారు అభిమతాలను బట్టి, అంతేకాని దాన్ని అలాగే పెంచుకుంటూ పోతే దానికి ఏం ముగింపు ఉండదు. ముఖ్యమైన సందేశమే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కూడా ఈ విధంగా. ఏదంటే కేరళ స్టోరీ అని పేరే కానీ ఈ స్టోరీలు ఫైళ్ళు చాలా వరకు తీసిన వాళ్ళలో మన హైదరాబాద్ నిర్మాతలు కూడా ఉన్నారు వాస్తవానికి.
దక్షిణ భారతంలో హైదరాబాదే మంచి హబ్గా ఉంది కల్చరల్గా అని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ ఈ మీరు ఫేస్బుక్లో సవాల్ అనేది ఈ నాన్ వేషన్ ఆయన పేరు అసలు పేరేంటో కూడా పూర్తిగా తెలీదు. ఆయన కొన్ని తప్పులు మాట్లాడారు, కానీ అదే సమయంలో ఆయన కూడా అన్ని మతాలు ఉండాలి, ఎక్కడెక్కడ మత చిహ్నాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలా ప్రార్థిస్తారు, ఎలా పూజలు చేస్తారు, ఇవన్నీ ఆయన చూపిస్తుంటారు. కొన్ని తప్పులు చేశాడు, దాని మీద ఆయన మీద కొంత చర్య తీసుకున్నారు, కనపడకుండా పోయారు. సో వాటన్నింటినీ రద్దు చేస్తూ ఈ మధ్య గూగుల్ వాటిని కనపడకుండా చేయాలి. యూట్యూబ్లో ఇప్పుడు ఆయన ఛానల్ కనపడదు, దాన్ని ఆపేశారు ప్రస్తుతం. ఇన్స్టాలో ఆపేశాడు. ఆపేస్తే అతను మళ్ళీ ఒక పెద్ద సవాల్ చేశాడు. ఏమని అంటే, ఏం చేస్తారు మీరు, ఒకటి ఆపితే నా ఇది ఆపుతారా, నా చూడండి నేను ఇలాగే చేస్తూ ఉంటానని మళ్ళీ సవాల్ చేస్తే ఇంకా చాలా విజృంభించి ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరైనా సెలబ్రిటీలో ఎక్స్పర్ట్స్ లేకపోతే ప్రభుత్వం వారే కౌన్సిలింగ్ చేసి ఉపయోగకరంగా చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగి అనేకం చేస్తున్నాడు, తప్పులు కొన్ని చేశాడు, వ్యక్తిగత స్థాయిలో రికార్డు తప్పులు కొన్ని అనేకం మాట్లాడారు, వాటిని ఎలా చెక్ చేయాలనేది చూడాలి తప్ప. అయితే నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది మటుకు ఆయన తాజాగా ఈరోజు కూడా ఆయన చాలా తీవ్రంగా చేస్తున్నాడు. ఆయనకి ఇంకోటి కూడా లేదు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో గొడవ అయింది కదా, ఆయన హెచ్ఎఫ్ఐ ఏబీవీపీ వీళ్ళు జరిగింది, ఏబీవీపీ వాళ్ళు అక్కడ ఏమనాలి కవాతు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ వాళ్ళు అభ్యంతరం పెట్టారు, వాళ్ళ మీద దాడి చేశారు. మొదటిసారిగా ఒక జేఎన్యూలోనో హెచ్సియూలోనో జరిగినట్టు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఉద్రిక్తత వచ్చింది. ఇతనికి రెండు ఒకటే. మీరు ఎందుకు కొట్టుకొని చెప్తారు, అందరూ ఒకటిగా ఉండండి, అది ఇదని ఏదో చెప్తున్నాడు. కొట్టుకొని చావడం మటుకు పొరపాటే, అదే సమయంలో బాధ్యత లేకుండా చేయటం కూడా కాదు. కాబట్టి కొంత నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడోదేమో తొక్కేస్తాము అనేటటువంటి పద్ధతి మటుకు అది కేరళ స్టోరీ అయినా నాన్ వేషన్ అయినా. కేరళ స్టోరీ మీరు చూసారా ఆయన మొదటిది, అది మొదలైనప్పటి నుంచి చివరి వరకు అచ్చంగా అదే పనిలో. అలా అయితే ఈ దేశం ఇలా ఉండదండి. ఈ దేశంలో ఎన్ని ప్రాంతాలు, ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, అందువల్ల అన్ని మతాలు, అన్ని అభిప్రాయాలు, అన్ని విశ్వాసాలను గౌరవించే విధంగా, అదే సమయంలో మూఢత్వం లేకుండా ప్రజాస్వామికంగా ఎలా ముందుకు పోవాలనేది ముఖ్యం తప్ప ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టేసుకొని లేకపోతే ఒకరి నుంచి ఒకరు ఆవేశపడిపోతే మటుకు దేశానికి ఏం మంచిది కాదు. సార్ ఇరాన్తో యుద్ధమే, ఇండియన్స్ వెనక్కు